కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా ముద్రగడ గిరిబాబు నియామకమయ్యారు. గతంలో వైసీపీ ఇన్ఛార్జిగా పనిచేసిన మాజీ మంత్రి వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం తనయుడు గిరిబాబును నియమించినట్లుగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా ముద్రగడ గిరిబాబు నియామకమయ్యారు. గతంలో వైసీపీ ఇన్ఛార్జిగా పనిచేసిన మాజీ మంత్రి వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం తనయుడు గిరిబాబును నియమించినట్లుగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా ముద్రగడ పద్మనాభం కుమారుడు ముద్రగడ గిరిబాబును నియమిస్తూ వైఎస్ఆర్సీపీ అధికారికంగా పత్రికా ప్రకటన కూడా రిలీజ్ చేసింది. ఆ పత్రికా ప్రకటన కూడా మనం స్క్రీన్ లో చూస్తున్నాం. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ ద్వారా తెలుసుకుందాం. రాజేష్, ఎలక్షన్స్ కు ముందు ముద్రగడ పద్మనాభం ఏ విధంగా అంటే అటు వైసీపీకా ఇటు టీడీపీకా అంటే జనసేనక సపోర్ట్ చేయడం ఈ లెటర్స్ పరంపర మనం చూస్తున్నాం. ఆఖరికి విజయం తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన దాని పేరును కూడా మార్చుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిరిబాబుకి కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ ఆశ. ఏదైతే కాకినాడ జిల్లాలో ప్రస్తుత రాజకీయాలు ఇప్పటికే కాకినాడ వైపే చూస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే రోజు రోజుకి రాజకీయం వేడెక్కుతున్న నేపథ్యంలో ఒక పక్క ప్రతిపాడు నియోజకవర్గం తీసుకుంటే అంటే గత ఏవైతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏవైతే మొదటి కాపు ఉన్నారు మొదటి పద్మనాభం ఆయన పార్టీ మారుతున్నారు, ఏవైతే జనసేన పార్టీకి వెళ్తున్నారని చెప్పి వాళ్ళు ఏవైతే వ్యాఖ్యలు అయితే బయటకు వచ్చినాయి. అయితే ఏవైతే జనసేనకి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారి ఇంటికి వెళ్ళకపోవడం, అయితే వారు అలగడంతో ఏవైతే వైసీపీకి సంబంధించి వైసీపీలో వారి పార్టీ జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే వైసీపీలో జాయిన్ అనంతరం ఏవైతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో వరుపుల కుటుంబానికి సంబంధించి అక్కడ అభ్యర్థిగా వారు నిలబడడం, అయితే వారు అక్కడ ఓటమి పాలవడం, అయితే ఏవైతే పిఠాపురం ఏవైతే ప్రతిపాడు నియోజకవర్గంలో వారు ప్రస్తుతం ప్రతిపక్షం క్యాడర్ లో ఉన్నప్పటికీ వారు ఎక్కడా కనబడట్లేదని చెప్పి ఒక పక్క ఎవరైతే వైసీపీ కార్యకర్తలు ఏవైతే మాటల్లో బయటపెట్టిన నేపథ్యంలో ఏవైతే కాపు ఉద్యమ నేత మొదటి పద్మనాభం ప్రస్తుతం ఆయన ఎన్నికల్లో కూడా 2024 సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గంలో ఎవరైతే జనసేన పవన్ కళ్యాణ్ గెలుపొందితే ఖచ్చితంగా నేను పేరు మార్చుకుంటాను, మొదటి పద్మనాభం రెడ్డిగా కూడా మార్చుకుని చెప్పడం జరిగింది. అయితే అదే పరిస్థితిలో ఏవైతే మొదటి పద్మనాభం తనయుడు మొదటి గిరికి ఈ రోజు ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రతిపాడు వైసీపీ ఇన్ఛార్జ్ గా వారు నియమించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా వారికి కంగ్రాట్స్ చెప్పడం, ఏదైతే ప్రతిపాడు నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందని చెప్పి ఓ పక్క వైసీపీ నాయకులు అయితే వారు సోషల్ మీడియాలో హెచ్చరికలు చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ప్రతిపాడు నియోజకవర్గంలో అంటే ఇప్పుడు దాకా సైలెంట్ గా ఉన్న వైసీపీ పార్టీ మొదటి పద్మనాభం వారి తనయుడు మొదటి గిరికిస్తే అంటే ఇప్పటికైనా వైసీపీ పార్టీకి సంబంధించి బలోపేతం అవుతుంది, వైసీపీ క్యాడర్ ఎంతో బయటకు వస్తుందని చెప్పి ఆశాభావంతో ఓ పక్క ఎవరైతే వైసీపీకి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారికి ఇచ్చే తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ప్రధానంగా చూసుకుంటే కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడలో ఇప్పటికే కాకినాడలో రేషన్ మాఫీకి సంబంధించి ఇప్పటికే రాజకీయం వేడెక్కుతుంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఇప్పుడు ప్రతిపాడు నియోజకవర్గంలో ఇప్పటిదాకా సైలెంట్ గా ఉన్న ముద్రగడ పద్మనాభం మరి ఈ రోజు చూసుకుంటే ఏదైతే ముద్రగడ గిరికి వారు ఇన్ఛార్జ్ గా నియమించడంతో ఒక పక్క అంటే దీనికి సంబంధించి ఇప్పటికీ అంటే ముద్రగడ పద్మనాభము బయటకు వస్తారా లేకపోతే సైలెంట్ గా ఉండి వారి తనయుడిని గిరిని బయటకు పంపించి రాజకీయం చేస్తారన్నది అయితే చూడాల్సిన అంశం చెప్పుకోవచ్చు. ఆశ. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.